ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ సహోదరి సహోదరుడా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. ఈ రోజు దేవుని జీవవాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెను. కొలోషియన్స్ చాప్టర్ 1 verse 10. So as to walk in a manner worthy of the Lord, fully pleasing to him. ఇక్కడ సువార్త కొలస్సీ సంఘంలో గొప్ప మార్పు తెచ్చింది. ఆ విషయం తెలుసుకున్న అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలోని కొలస్సీయులు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లుగా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువుని విశ్వసించిన నాట నుండి అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెడుతున్నావా? ఆయనకు తగినట్టుగా నడుచుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీవు ప్రభువుకు ఇష్టుడిగా ఇష్టురాలిగా జీవించాలంటే ఆయన చిత్తము ఏంటో నీకు అర్థం అవ్వాలి. ప్రభువు చిత్తం ఏంటంటే నీవు ఆయన సన్నిధిలో పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా ఉండాలని, నిర్దోషిగా ఉండాలని, నిరపరాధిగా ఉండాలని దేవుని చిత్తమై ఉన్నది. ఎప్పుడైతే నీవు అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టునట్లుగా ఆయనకు తగినట్లుగా నడుచుకుంటావో అప్పుడు నీవు ప్రతి సత్కార్యంలో ఫలిస్తావు. దేవుని జ్ఞానంతో అభివృద్ధి పొందుతావు. సంపూర్ణ బలముతో బలపరచబడతావు. నిత్యము నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. మై డియర్ ఫ్రెండ్, వాక్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. హీ ఈస్ ట్రూ గాడ్ అండ్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబం అన్ని విషయములలో యేసయ్యకు ఇష్టుడిగా ఇష్టురాలిగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. యేసయ్య, ఈ రోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా మాటలు, మా ఆలోచనలు, మా తలంపులు, మా క్రియలు నిన్ను మహిమపరచులాగును సహాయం దయచేయండి. తండ్రి, ఈ రోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ నీలో ఫలించుటకు, నీ రాకడకు సిద్ధపడటకు కృప దయచేయుమని, నిత్య జీవమును దయచేయు యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.